బెజవాడ ఇంద్రకీలాద్రికి శాస్త్రీయంగా రక్షణ కవచం ఏర్పాటుకు సర్వే మొదలైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ నివేదిక ఆధారంగా కొండ రూపురేఖలు మారే అవకాశం ఉంది. గతంలో కొండ చర్యలు విరిగిపడకుండా కేవలం రక్షణ గోడలు మాత్రమే నిర్మించేవారు. ఇప్పుడు జరుగుతున్న సర్వే అంతకంటే లోతైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ NIRM బృందం రంగంలోకి దిగి కొండ లోపలి పొరల వరకు పరిశీలించబోతోంది. విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రం భక్తుల కొంగు బంగారం. ఈ క్షేత్రం చుట్టూ ఉన్న కొండ చర్యలు ఎప్పుడు విరిగిపడతాయో అన్న ఆందోళన ఎన్నాళ్లుగానో వేధిస్తోంది. ఏటా వర్షాకాలంలో రాళ్లు జారి ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు ముగింపు పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ నిపుణులను రంగంలోకి దించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో శాస్త్రవేత్త ప్రసన్న జైన్ బృందం ఇంద్రకీలాద్రిపై క్షేత్రస్థాయి పరిశోధనలు ప్రారంభించింది. ఈ సర్వే కేవలం పైపైన చేసేది కాదు. అత్యాధునిక లిడార్ టెక్నాలజీతో కొండలోని ప్రతి పగులును 3D రూపంలో నిక్షిప్తం చేస్తారు. గనులు, సొరంగాల నిర్మాణంలో ఆరితేరిన NIRM శాస్త్రవేత్తలు కొండ లోపల మట్టి ఎంతుంది, రాయి సామర్థ్యమంతా, ఎక్కడ రాక్ బోల్డింగ్ చేయాలి అనే అంశాలపై స్పష్టత ఇస్తారు. కొండపై జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సర్వే బ్లూ ప్రింట్ లా మారబోతోంది. ఎక్కడ ఎలా ఉంది, ఈ కొండకు ఎక్కడ మనం ఇది ఏం చేయగలము ఏంటి అనేది బేస్ సర్వే చేసి మనకు 3D రూపంలో ఇస్తారు. బేస్ సర్వే అయిన తర్వాత మాస్టర్ ప్లాన్ తర్వాత ఇంప్లిమెంటేషన్. పైన కొండపైన పాశుపతేశ్వర ఆలయం ఉంది. ఆ మెట్లు ఎలా వెళ్ళాలి, ఆ మెట్లు ఎంత సైజు ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఎంత బరువు అక్కడ ఆ మెట్లు తట్టుకోగలవు, పూర్వకాలంలో అర్జునుడు అక్కడ తపస్సు చేసిన ప్రాంతాన్ని ఎంతవరకు మనం వెడల్పు చేయగలము, ఇవన్నీ కూడా వారు సర్వే చేస్తున్నారు. కుమ్మరిపాలెం నుంచి వచ్చే సెకండ్ ఘాట్ రోడ్ ఆల్రెడీ రెడీగా ఉంది. దాన్ని కూడా లెవెల్స్ తీస్తున్నారు. 25 రోజుల్లో మనకు ఆ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని స్కూల్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ కు సంబంధించి వారికి మనం ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయాం. కృష్ణా, గోదావరి పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై భక్తులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.